హలో అందరికీ. గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ముందుగా గోధుమ పిండి మనకి నచ్చినంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకున్నాక దీంట్లో మనకి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నేను ఇంత వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు తినేది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. షుగర్ డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు. షుగర్ వాటర్ ఇలా అనేసి కలిపేసుకోవాలి. షుగర్ వాటర్తో మనం ఇలా కలిపేసుకోవాలి. గోధుమ పిండికి మనం చపాతీకి పూరీకి ఎలా మనం చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి పిండిని. షుగర్ డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వాటర్లో అయినా కలుపుకొని వేసుకోవచ్చు. నాకు ఇలా వాటర్లో కలుపుకొని వేసుకోవడమే కొంచెం ఇష్టం. సో తొందరగా మెల్ట్ అవుతుంది కాబట్టి నేను ఇలా వాటర్తో వేసుకుంటున్నాను. మీ ఇష్ట ప్రకారం మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. కొంచెమే అంటే మరీ ఏమీ కాదు, లైట్గా వేసుకుందాము. ఎందుకంటే పిండి చాలా మెత్తగా రావాలి కాబట్టి. సో ఇలా వేసుకొని కొద్దిసేపు అయ్యాక ఒక తడిగుడ్డతో పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మెత్తగా అవ్వాలి కాబట్టి పిండి ఇలా పెట్టేసుకుందాము. ఇంట్లో పిల్లలు డైలీ తినడానికి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ బయట జంక్ ఫుడ్ కంటే మన ఇంట్లో మనం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ట్రై చేసి చూడండి. ఓకేనా? మా ఇంట్లో నేను ఇలానే చేస్తుంటాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇలా తడిపి పట్టిన పిండిని ఇలా బాల్స్లో చుట్టుకోవాలి. కొంచెం వాటర్ నాకు కొంచెం ఎక్కువ అయింది. మీరు మాత్రానికి కొంచెం ఇలా జిగుటుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం షుగర్ వేసాము కాబట్టి షుగర్ కూడా మెల్ట్ అవ్వాలి కాబట్టి నాకు ఇలా అయిపోయింది. మీరు మాత్రానికి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాల్స్ చుట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం మనం. తర్వాత మనం ఒక ప్లేట్లో పూరీని ఎలా చేస్తామో అలా కలిపి పెట్టేసుకున్న పిండిని ఇలా మనం చేసుకున్న పిండిని మందంగా ఉండాలి. బిస్కెట్కి మనం చేసుకోవడానికి చాలా మందంగా ఉండాలి పిండి. సో మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇదే షేప్లో కట్ చేయడం ఏం లేదు. మా పిల్లలు ఎలా కట్ చేసినా తింటారు కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉండాలి పిండి. బిస్కెట్స్ అప్పుడే బాగుంటాయి. బర్త్డే కేక్ కట్ చేసినట్టుంది నాకు ఇవి కట్ చేసుకుంటుంటే. ఓకేనా? కొంచెం మందంగా ఉండాలి. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియటం లేదు, కానీ చాలా మందంగా ఉండాలి. బిస్కెట్కి కొంచెం మందంగా ఉండాలి. ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. నాకు తెలిసి నేను నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. ఇదే కేక్ అనుకొని కట్ చేసుకుంటున్నాను నేను. మనం చేసుకున్న పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బానెట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ చాలా హీట్ ఎక్కినాక బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసిన పీసెస్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సిమ్లో వేసుకుని
ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్లో వేసుకున్నాక బిస్కెట్స్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆ పీసెస్ని సిమ్లోనే కాల్చుకోవాలి. నేను చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా. నేను ఒక టేస్ట్ చూపించాను. బాగా ఆయిల్ వేడెక్కాక బిస్కెట్ అలా తేలాలి. మనం వేసిన బిస్కెట్ని అలా తేలాలి. అలా తేలితేనే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. ఇప్పుడు నేను సిమ్లో వేసేసి మనకి కావాల్సిన పీసెస్ని వేసుకుందాము. కనిపిస్తున్నాయా? నేను సిమ్లో వేసుకుంటేనే ఇలా వచ్చేసాయి. ఎందుకు సిమ్లో వేసుకోమన్నాను అంటే బిస్కెట్ లోపల దాకా, అంటే బిస్కెట్ లోపల దాకా కాలాలి కాబట్టి మంచిగా డీప్ ఫ్రై అవుతుంది బిస్కెట్. సో అందుకే నేను సిమ్లో వేసుకొని కాల్చుకోమంటున్నాను. ఒక 10 days 20 days దాకా స్టోరేజ్ చేసుకోగలుగుతాం మనం ఇలా అయితే. టేస్టీ బిస్కెట్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. గోధుమ పిండి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి.